సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అమ్మగారు ప్రతి నెలాఖరుకి ఆ మరుసటి నెలకి కావాల్సిన సరుకుల లిస్టు మాతోనే రాయించేవారు. వంటింట్లో ప్యాడు పేపరు పట్టుకుని కూర్చుంటే ఒక్కో డబ్బాలో ఏం మిగిలి ఉన్నాయి, రాబోయే నెలకి ఎన్ని కిలోలు తెచ్చుకుంటే సరిపోతుందో మా అమ్మగారు చెప్తూ ఉంటే రాయడం మా పనన్నమాట. ఏ నెలన్నా నా వంతు వచ్చినప్పుడు నాకు మా అమ్మగారికి గొడవలు జరిగిపోయాయి. ఆవిడ డబ్బాల్లోకి తొంగి చూసి ఒక 1/4 కిలో నువ్వులు రాయి అనేవారు. నేను రాసేసేదాన్ని. మరి కాసేపటికి కాదు కాదు కిలో రాయి, ఈసారి మీకోసం నువ్వులుండలు చేస్తాను అనేవారు. 1/4 కిలోని కిలో చేశాక ఇందాక ఇడ్లీ రవ్వ 2 కిలోలు రాయమన్నాను కదా, ఇంట్లో రవ్వ ఉంది, ఈసారికి వద్దు అనేవారు. ఇలా సరుకుల లిస్టు రాయడానికి గంట పట్టేది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లక్ష్మి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు మా సక్కుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను ఇప్పుడు అరటికాయ చెక్కలు చేయబోతున్నాను. అరటికాయ చెక్కలు. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. ఉడికించిన అరటికాయ, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, బియ్యం పిండి, నువ్వులండి. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అరటికాయని తొక్క తీసేసి బాగా మెదిపేసి దాంట్లో బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. అవునా? ఫస్ట్ తీద్దామా? ఆల్రెడీ ఉడికించి పెట్టారు అరటికాయని. అవునండి. సో ఉడికించిన అరటికాయని బాగా మెదిపేసుకోవాలి. అవునండి. ఓకే. తర్వాత అందులో బియ్యం పిండి వేయాలా? మొత్తం మిక్స్ అయిపోవాలా అండి? చాలా మెత్తగా చేసుకోవాలండి, లేకపోతే మధ్య మధ్యలో గట్టిగా అయిపోతుంది. ఓకే, గడ్డలు లేకుండా మొత్తం మెత్తగా చేసేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ బియ్యం పిండి వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి బియ్యం పిండి? 1 కప్ వేసుకోవాలండి. 1 కప్ అండి. ఓకే. తర్వాత ఇంగ్రీడియంట్స్ ని లాస్ట్ లో మిక్స్ చేయాలండి. ఉప్పు, కారం అవన్నీ. ఓకే, దీంట్లోనే మిక్స్ చేయాలా? మొత్తం దీంట్లోనే అన్ని మిక్స్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. ఓకే, ఏం చేస్తున్నారు? పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. పాప 10th క్లాస్ చదువుతుంది. చిన్న బాబు 9th క్లాస్ చదువుతుంది. దగ్గర ఉన్నారు అందరు కదా, ఇద్దరు కాలేజ్ ఒకళ్ళు స్కూల్. నెక్స్ట్ ఈ పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ. ఇందులో ఏంటంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని కలిపి ముక్కలు సన్నగా ముక్కలు చేస్తారు. ఓకే, అది వేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, కొద్దిగా దీంట్లో కూడా కొంచెం కారంలో ఉప్పు వేసి తీసుకున్నాను. ఓకే. సో ఆ పచ్చిమిర్చికి సరిపోను ముందు వేసాను అనమాట. ఓకే. దీంట్లో కూడా కొంచెం వేసాను. కారం, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఓకే, కొంచెం అంతా. కొద్దిగా నువ్వులు. ఓకే ఓకే. నువ్వులు వేసారు. నువ్వులు మామూలు పచ్చి నువ్వులేనా, వేపే ఏమైనా వేసారా? లేదండి, పచ్చి నువ్వులు. ఓకే, నువ్వులు వేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు అప్పటికే వేగుతుంటాయి కదా. ఓకే. సో వేయించుకోనక్కర్లేదు అనమాట. ఓకే. కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. ఓకే. ఎందుకంటే ఆ తడి సరిపోలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకుంటే. వాటర్ వేద్దామా ఇప్పుడు? లైట్ గా అయినా కొంచెం. ఏమాత్రం ముద్దగా ఉందనుకోండి, కొట్టేటప్పుడు ఈజీ ఉండదు. మనం చెక్కడ్లో ఒత్తుతాం కదా, అప్పుడు ఈజీ ఉండదు అనమాట. ఓకే. సో చెక్కలు చేసుకోవడానికి వీలుగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ కలపడానికి టైం ఎక్కువ పడుతుంది. కలిసిందా? బాగా కలిసినట్టే. ఇంకా కొంచెం చేతికి నూనె అంటించుకొని ఆ పేపర్ మీద ఒత్తేసి కాల్ చేసుకోవడం. సో మన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలేమో కదా, ఇలా ఆయిల్ పెట్టేద్దామా? కొంచెం రౌండ్స్ కూడా చేసుకుంటాను నాకు ఈజీగా ఉండడానికి. మూత అక్కర్లేదండి. డీప్ ఫ్రై చేయాలి కదా? డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలండి.
అంటే ఒక కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ రాసి దాన్ని చిన్న చిన్న చెక్కల్లా చేసుకోవాలి. ఓకే, ముందుగా బాల్స్ లా చేసుకుని పెట్టుకుంటున్నారా? ఓకే అండి. ఓకే, ఆయిల్ వేడైంది, అలానే అన్ని ఉండలు చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? దానికి ఆయిల్ రాయాలండి కవర్ కి? కవర్ కి కొంచెం ఆయిల్ రాసేసి ఒత్తుకోవాలండి. ఓకే, అంటుకోకుండా లైట్ గా ఆయిల్ రాసి ఒత్తుకోవాలి. పలుచగా రావాలి కదా? మరీ పలుచగా అక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాం కదా. ఓకే, సో మరీ పలుచగా ఒత్తినాం అనుకోండి ఊడిపోతాయి. బాగా బ్రౌన్ కలర్ వేగుతాయండి. బ్రౌన్ రావాలి. ఓకే, బ్రౌన్ వస్తేనే టేస్ట్ ఉంటాయండి. ఓకే, లైట్ గా కాగితే టోటల్ గా డీప్ ఫ్రై అయిపోవాలి. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చింది కదా, వచ్చేసేయండి. ఇంకా తీసే స్టవ్ ఆర్పే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఓకే అండి. పైన నువ్వులతో గార్నిష్ చేసుకుందాం అండి. అరటికాయ చెక్కలు రెడీ అయిపోయాయండి. రోజా గారు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన అరటికాయ చెక్కలు. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. అరటికాయ చెక్కలకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ, పుదీనా, బియ్యపిండి, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ఆయిల్. అరటికాయ చెక్కలు తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా అరటికాయను బాయిల్ చేసుకుని తొక్క తీసేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేసి బాగా కలిపి, తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, ఉప్పు, కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు బాగా కలుపుకుని కొంచెం వాటర్ వేసి చెక్కలు ఒత్తుకునేందుకు వీలుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకుని వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని ఒక కవర్ కి ఆయిల్ రాసి చెక్కలుగా వత్తుకుని వేడైన ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నువ్వులతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ అరటికాయ చెక్కలు రెడీ. అరటికాయ చెక్కలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. అంటే డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. చాలా మంచి ఐటెం నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా సకుల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు మీకు అనూస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చర్, అలానే అనూస్వార్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి లక్ష్మి గారు రెడీ చేసిన అరటికాయ చెక్కలు. మరి మీరు కూడా మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023255540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.